వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు మనకు డిఎస్సికి సంబంధించి ఆయా దినపత్రికలలో కొంత ముఖ్యమైన స్టాటిస్టికల్ డేటా ఉంది. అది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిఎస్సికి సంబంధించి జీకే కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు డైలీ అప్డేట్స్ ఇస్తున్నాను, అవి కూడా ఫాలో కండి. ఇంతకీ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అనే ప్రశ్న మీకు ఇప్పుడే రేకెత్తించి ఉండొచ్చు నా మాటలు వినగానే. మరి గవర్నమెంట్ మనకి యాక్చువల్ అయితే లాస్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్లో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ ఇచ్చింది, కానీ ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ కాలేదు. సో రకరకాల కారణాలు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఇతరత్ర అంశాలు ఉన్నాయి. చాలామంది అభ్యర్థుల్లో ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు అంటూ చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. మనం కూడా మరి చాలాసార్లు అభ్యర్థుల్ని యాక్టివేట్ చేసుకుంటూ ఉంటున్నాం. ఎందుకంటే ఒకసారి మీరు ప్రిపరేషన్ నుండి ట్రాక్ నుంచి బయటకు వెళ్ళిపోతే మళ్ళీ లైన్లోకి రావాలంటే కష్టం. డిఎస్సి తప్పకుండా గవర్నమెంట్ డెఫినెట్గా నోటిఫికేషన్ ఇవాళ కాకుండా రేపైనా ఇచ్చే అవకాశం అయితే ఉంది, అందులో డౌట్ ఏం లేదు. అదే లేటెస్ట్ గణాంకాల ప్రకారం మనం గమనిస్తే 19,017 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నట్టు మనకు తాజాగా ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇది దాదాపు అన్ని దినపత్రికలలో వచ్చింది. ఇది వాస్తవమైనటువంటి సమాచారం, ప్రభుత్వానికి అధికారికంగా ఇచ్చినటువంటి సమాచారమే. సో దీంట్లో మనకు మరి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. లక్షల మంది అభ్యర్థులు అయితే డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని. ఇంకా అధికారులు అయితే విద్యాశాఖ అధికారులు లేటెస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి క్లారిటీ ఇంకా ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఎలాంటి క్లారిటీ ఏమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా మీకు ఇస్తాను. ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ వరకు ఉన్న వివరాల ప్రకారం ఒకసారి ఖాళీలు మనం ఇక్కడ చూద్దాం. మొత్తం మనకి శాంక్షన్ పోస్టులు 1,25,583. అందులో ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు 1,06,566 మంది. ఇక్కడ ఖాళీలు 19,017 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇందులో గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులు 422 ఉన్నాయి, కానీ ఇవి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పరిధిలోకి రావు. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం వచ్చేసి 651 పోస్టులు ఉన్నాయి. హెచ్జిటి పోస్టులు వచ్చేసి ఇక్కడ మీరు గమనించండి 10,395 హెచ్జిటి పోస్టులు ఉన్నాయి. లాస్ట్ జాబ్ క్యాలెండర్లో మనకి దాదాపుగా అంటే అక్కడ వేకెన్సీస్ ఏమి ఇవ్వలే కానీ షెడ్యూల్ ఇచ్చారు. అప్పుడు డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి ప్రకారం 5 నుంచి 6,000 మధ్య ఖాళీలు రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు 10,395 ఉన్నాయి. ఇన్ని పోస్టులు భర్తీ చేస్తారా మెగా డిఎస్సి ఇచ్చి, లేదా 5-6 పోస్టులు భర్తీ చేసి 2 దశలలో భర్తీ చేస్తారా? మొత్తం మీద ప్రభుత్వం అయితే సానుకూలంగానే ఉంటుంది ఈ ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయడానికి. నిర్ణయం కోసం మనం వెయిట్ చేయాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి మనకి 4,484 పోస్టులు ఉన్నాయి. దీంట్లో మనకి మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్, ప్రమోషన్ 2 ఉంటాయి. ఇక లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 293 చూపిస్తున్నారు ఈ ఖాళీలలో. పిఈటి పోస్టులు 313 ఉన్నాయి. లేటెస్ట్గా మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు క్రీడా రంగాన్ని ఎంకరేజ్ చేయాలి, ప్రతి పాఠశాలలో పిఈటి ఉండాలి అంటే కొద్దిగా ఎక్కువనే ఉండొచ్చు బహుశా రాబోయే నోటిఫికేషన్లో. వొకేషనల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ 2,459 ఖాళీలు ఉన్నాయి. ఇంకా నాన్ టీచింగ్ పోస్టులు కూడా లెక్క తీశారు. మొత్తం మీద మనకు ఇది ఈ లేటెస్ట్ తాజా గణాంకాలు. అంటే ఆ విద్యార్థులు లేదా ఎవరైతే డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు మీరు ట్రాక్ మీద ఉండండి, ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి మీకు వీలైనంత వరకు. అంటే కొంతమంది పార్ట్ టైం ఉద్యోగాలలో ఉండొచ్చు, మరి లీవ్ పెట్టాలా, కోచింగ్ వెళ్ళాలా. నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ప్రస్తుతం కోచింగ్ ఒక్కసారి మీకు వీలైతే ఒక్కసారి కోచింగ్ తీసుకొని వచ్చేయండి, అక్కడే ఉండకండి. వచ్చేసి దాన్ని మీరు కంటిన్యూ చేయండి ఇంకా ప్రిపరేషన్ని. మీరు అసలే కోచింగ్ తీసుకోలేదు ఇప్పటి వరకు, ఓన్ ప్రిపరేషన్ పాసిబుల్ కాదు అనుకుంటే కోచింగ్ ఒకసారి తీసుకోండి, నో డౌట్. గతంలో ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారు అన్నప్పుడు మళ్ళీ కోచింగ్ వైపుకి వెళ్ళకండి. మీరు ఓన్ ప్రిపరేషను, ఎందుకంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, ఆ టెక్స్ట్ బుక్స్ ప్రకారం మీరు ప్రిపరేషన్ చేయండి. మిగతాది అయితే ఉందో ఆ టెక్స్ట్ బుక్స్లో లేనటువంటి సిలబస్ కోసం మంచి ప్రామాణిక స్టాండర్డ్ బుక్స్ తీసుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ప్రిపరేషన్ యొక్క ప్లాన్ కావచ్చు, టైం టేబుల్ కావచ్చు కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు దానికి సంబంధించి నేను అప్డేట్స్ అయితే ఏ విధంగా ప్రిపేర్ కావాలో ఎప్పటికప్పుడు సమాచారం అయితే ఇస్తాను. సో ఇది ఈ వీడియోలో నేను మీకు ఇస్తున్నటువంటి సమాచారం. అదేవిధంగా ఇంకా మీకు ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సో అందులో కూడా మరి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. వాటిని ఏ విధంగా భర్తీ చేస్తారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. మొత్తం మీద డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు మనకి ఆంధ్రప్రభ కావచ్చు,
నమస్తే తెలంగాణలో కూడా ఈ ఖాళీల యొక్క డాటా అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇది చూడండి ఈ టేబుల్ ప్రకారం. సో ఇది మీకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఏవైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా అందిస్తాను. మీ యొక్క రెస్పాన్స్ అయితే నా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.